నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇంట్లో చాలా మంది దేవుని పటాలు ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అంటే దేవుని మందిరంలోనే కాకుండా హాల్లోను, బెడ్రూమ్స్‌లోను పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం మంచిదే అంటారా? అసలు ఎందుకంటే అన్ని చోట్ల దేవుడు ఉంటాడు అన్నట్టు అన్ని ప్లేస్‌లో పెడుతూ ఉంటారు. అలాగే పాత దేవుని ఫోటోలు అంటే చెదలు పట్టి ఉన్నా, కొంచెం చిరిగిపోయి ఉన్నా కొంతమంది ఉంచేస్తూ ఉంటారు దేవుని పటాలు. అలా ఉంచొచ్చా గురువుగారు? అమ్మ, దేవుడి పటాలు అనేటువంటివి మనకు మన ఇంటి దేవుడు ఏమిటి, ఏదో కొన్ని అనుకూలాన్ని బట్టి పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా ఊరికే మనకు ఇల్లు ఉంది కదా అని ఇల్లు మొత్తము దేవుడి పటాలతోనే నేను నింపేస్తాను అని అనుకోవడం కూడా తప్పే, ఎంత భక్తి ఉండినా. దేవాలయాలలో కానీ ఆశ్రమాలలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ చూసినా దేవుడి పటాలు అవి దానికి సంబంధించినటువంటివి ఉండవచ్చును. ఇల్లు గృహం అనేటప్పటికీ సాంసారిక జీవితంలో ఉండేటువంటి వాళ్లకు కొన్ని పద్ధతులు అనేటువంటివి ఉంటాయి. ఏది ఎక్కడ ఉంటే పద్ధతి, ఏది ఎక్కడ ఉంటే మేలు అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి ఒక ఇది ఉన్నది, ప్రామాణికం. వాటిని బట్టే అక్కడుంటేనే దానికి ఒక విలువ, గౌరవము, మనకు మేలు చేసుకోవటము, మనము నిజంగా ఆరాధిస్తూ ఉండేటువంటి దైవానికి మనము కట్టుబడి చేస్తున్నామనేటువంటికి సార్థకత కూడా ఉంటుంది గాక. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. నేను మామూలుగా మనం మంచం మీద పడుకొని లేవంగానే దేవుడి పటం కావాలి అంటే ఎక్కడ పెట్టుకోవాలి? లేస్తూనే, బెడ్రూమ్‌లో. లేస్తూనే మనం దక్షిణముఖంగా దక్షిణానికి తలబెట్టి పడుకోవడము, లేచేటప్పుడు ఉత్తరాన్ని చూసేట్టుగా లేయాలి అన్నారు. అంటే అప్పుడు పటం ఎక్కడ ఉండాలి? ఎదురుగా గోడకు ఉండాలి. మరి రాత్రి వీడు పడుకోవడం కాళ్ళు చేసి పడుకుంటున్నాడు కదా, న్యాయమా? లేవంగానే చూడాలి అనుకున్నప్పుడు ఇది న్యాయమేనా? అది కూడా ఇబ్బందే కదా. దేవుడికి కాళ్ళు చేసి పడుకోవడం పటమే కావచ్చుగాక, తప్పే కదా. మరి అందుకని బెడ్రూముల్లో దేవుడి పటాలు ఉండాలి అని అనుకోవడము కరెక్ట్ కాదు. ఏమవసరం లేదు. దేవుడి రూములో పెట్టుకొని ఆరాధించి దీపారాధన చేసి ఎంతో కొంత మన చేతనైనటువంటిది పుష్పం పత్రం ఫలం తోయం అన్నాడు. ఏదో చేతనైంది ఏదో పెట్టి, తండ్రి మా కుటుంబాన్ని చల్లగా రక్షించు అని ఒక్క మాట అనుకుంటే పోయేదానికి ఏదో ప్రతి చోట పెట్టుకోవాలి అనుకునేటువంటి అవసరం ఎంత మాత్రము లేదు మొదట. ఇక రెండవది ఇంకొక మాట ఏమన్నారు? పాత పటాలు అవన్నీ కూడా అనేటివి శిథిలావస్థలో ఉండేటువంటివి. ఇవి ఎప్పుడు చేరుతాయి? ఆ దశకి ఎప్పుడు వస్తాయి? మనము సరిగ్గా మెయింటెనెన్స్ చేసుకోకపోతేనే వస్తాయి. ఏదో పెట్టాం, మన పాటికి మనం ఊర్లు తిరుగుతున్నాం, రోజు చెయ్యము. నిజంగా వారానికి ఒక్కసారి పటాలన్నీ కూడా పసుపు నీళ్లతో కానీ, ఆవు పంచితముతో కానీ, నిమ్మకాయ నీళ్లతో కానీ తుడుస్తూ ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని పటాలను ఎప్పటికప్పుడు గంధము బొట్టు పెట్టి ఆ పటము పెట్టినటువంటి ప్రాంతము కూడా శుద్ధి వారానికి ఒక్కసారి అని చేసుకుంటే ఎందుకు పటాలు ఆ దశకు చేరుతాయి? అవి పాటించం. మనము దీపారాధన మాత్రమే చేస్తాం. ఆ దీపారాధన చేసేటువంటి దాంట్లో కూడా నిన్న మిగిలినటువంటి నూనె అట్లాగే పెట్టి దానికి కొంత పోసి ఆ కాస్త ఒత్తి ఉంటే కొంచెం ముందుకు జరిపి ఏదో ఉంది కదా చేద్దాంలే అని అనుకొని సవరింపు మార్గం ఎప్పుడైతే మనము చేస్తామో యద్భావం తద్భవతి. మనము ఏ భావనతో అయితే చేస్తూ ఉంటామో అంతే వస్తుంది. ఏటికి మనం ఎంత పాత్ర తీసుకువెళితే నీళ్ళు అన్నీ వస్తాయి. మనం రోజు శుభ్రం చేసి దీపం వెలిగించాలి అంటారు. అంతే కదా తల్లి. రోజు కడగకపోయినా దీపాలు పొడి బట్టతో శుభ్రంగా తుడిచి దాంట్లో ఉండేటువంటివి పాతవి తీసేసి శుద్ధి చేసి చేసుకొని దీపారాధన చేసే వ్యవహారం. అలా కొన్ని దాన్ని అక్కడ ఉండేటువంటి ఆ స్థానాన్ని అంతా కూడా శుద్ధి చేసుకోవాలి కదమ్మా. వారానికి ఒక్కసారి, రోజు చేయకపోయినా ఒకరోజు అని పెట్టుకో.
రోజు చేసుకునేటువంటి వాళ్ళు రోజు చేస్తారు, రోజు చేయలేని వాళ్ళు వారానికి ఒక్కసారి. ఎప్పుడైతే ఆ పటాలకు వాటికి అన్నీ శుద్ధి చేసి పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని రోజు మామూలుగా గంధం పెట్టి బొట్లు పెట్టి వారానికి ఒక్కసారి పెట్టి రోజు ఆరాధన చేస్తాము, అప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. సరే, ఏ కారణం చేతనైనా అలాంటివన్నీ కూడా ఉన్నాయి అంటే జీర్ణ అవస్థలో ఉండేటువంటి వాటిని తీసుకువెళ్ళిపోయి పారేటువంటి నీళ్ళల్లోనూ ఎక్కడో చోట దేవాలయంలోనూ ఎక్కడో పెట్టడం. ఈ మధ్య అవి కూడా ఎక్కువ విపరీతంగా కొని ప్రతి వాళ్ళు తీసవి దేవాలయాల్లో పెడుతుంటే వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితికి వస్తుంది. ఎవరు తిట్టుకునే పరిస్థితికి రావద్దు. ఎందుకంటే దేవుడి పటం కదా, చించి పారేయలేము ఎలా పడితే అలా. అదేదో తీసుకుపోయి ఎక్కడో చోట పెట్టేస్తే వాళ్ళు అన్నీ తెచ్చి ఇక్కడ పెడుతున్నారు మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు అనుకొని ఇవన్నీ సమస్యలు వస్తాయి. అందుకనే పటము అయినా ఇంకొకటైనా విగ్రహాలైనా ఇంట్లో ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంటేనే విలువ, మనకు ఉపయోగము అన్ని రకాలు ఉంటాయి కాక. మనకేం ఇల్లు ఉంది కదా అని పోయిన ప్రతి చోట పటాలు తెచ్చేది ఇంట్లో తగిలిచ్చేది, ప్రతి చోట తెచ్చేది ఇంట్లో తగిలిచ్చేది, అన్నీ ఉంటే ఎలా? భగవంతుడు సర్వాంతర్యామి ఒక్కడే. మనం రూపాలు వేరే ఉండవచ్చును, ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు ఆరాధిస్తారు. మనకు తల్లిదండ్రులు ఉంటారు, తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి సంబంధించిన తల్లి ఏమో ఒక రకంగా చూస్తుంది, తల్లి ఇంకొక రకంగా, భార్య ఇంకో రకంగా పిలుస్తుంది, కొడుకులు ఇంకో రకంగా పిలుస్తారు, కూతుర్లు ఒక రకంగా పిలుస్తారు, వెనక ముందు పుట్టిన చెల్లెళ్ళు ఒక రకంగా పిలుస్తారు. ఒక్కడనే కదా పిలుస్తున్నాం. దేవుడు కూడా అంతే. ఎవరికి నచ్చిన మన ఇంటి దేవుడు అనేటువంటిది ఒక పటం పెట్టుకొని ఒక విగ్రహము పెట్టుకొని ఆరాధన చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మీకు ఫలితాలు ఏం కావాలి? సత్ఫలితం కావాలి. కనుక ఏ రూపంలో ఆరాధించిన మనుషులకు మనమే కాబట్టి మనకే కొంచెం ఏదో ఈర్ష్య భావాలు ఇవన్నీ ఉంటాయి. భగవంతుడిని కృష్ణుని ఆరాధిస్తుంటే ఈశ్వరుడు ఏదో అనుకుంటాడని, ఈశ్వరుని ఆరాధిస్తుంటే ఇంకొకరు ఎవరో అనుకుంటారని, లక్ష్మీనరసింహస్వామి కోప్పడతాడని, ఇటువంటి కోపతాపాలు వాళ్ళకేమీ ఉండవు. మనము లేనిపోని ఆలోచనలతో అనుకుంటూ చేసుకుంటూ ఉండడమే తప్ప వాళ్ళకి అలాంటి ఆలోచనలు. ఎందుకంటే అంతా స్వరూపం అంతా ఆయనే. ఒక్కొక్క దశావతారాలు ఆయా సందర్భాలను బట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము ఎత్తినటువంటి అవతారాలే కదా, ఒకడే కదా, అంతే. అందుకని అలాంటివి ఏవైనా జీర్ణావస్థలో ఉండేటువంటివి ఎక్కడైనా పారేటువంటి నీళ్ళల్లో వేయటం కానీ ఎక్కడో చోట చేయడం కానీ చేస్తే పరమశ్రేయోదాయకముగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.